హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వార విశేషాలు ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నాను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈ వీడియో వచ్చేసి పండగ 3 రోజులు వీడియోస్ అయితే పోస్ట్ చేసేసాను కదండి. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత 2 డేస్ ఉన్నాను కదా, ఇంకా 2 డేస్ వీడియో అనమాట. మొత్తం ఒకే దాంట్లో పెట్టేశాను, మెయిన్ క్లిప్స్ అన్నీ ఒకే వీడియో పెట్టాను అనమాట. ఇది వచ్చేసి మేము పండగ రోజు కనుమ రోజు వెళ్ళాం కదా, నైట్ డ్యాన్స్లన్నీ చూసుకొని ఇంకా అలాగనే వచ్చి పడుకుని పోయాము. నైట్ పడుకొని మార్నింగ్ లేచేసరికి ఇంకా మా అమ్మ వాళ్ళైతే వంట అయింది. బయటనైతే వెనక్కి వేడి నీళ్ళు మరబెడదాం స్నానాలకి. మా అన్నయ్య వాళ్ళైతే వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఇంకా నేను కూడా ఇంక స్నానమే చేసుకున్నాను. వాళ్ళు బయలుదేరి వెళ్ళేలోపు ఇగోండి మా అన్నయ్య వాళ్ళ పాప పడుకుంది. ఇంకా బయలుదేరేసి తను అయితే తీసుకెళ్తాము. వాళ్ళైతే బయలుదేరేసారనమాట, వెళ్తున్నారు. వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్తున్నారు అనమాట, దగ్గరేనండి. అయితే ఇంకా ఆ మార్నింగ్ వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక ఇంక ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, ముందైతే భోజనం చేసేసి ఇంకా పనులన్నీ చేసుకున్నాను. ఇగోండి ఇలా భోజనం బయటని తిన నాకు చాలా ఇష్టం, పెరిగన్నము. మ్యారేజ్ అవ్వకముందు ఏంటంటే ఎండలో కూర్చొని తినేదాన్ని, అలాగే ఇప్పుడు కూడా తినను అనమాట. కొంచెం పాత్రలు గుర్తొస్తాయి కదా. ఇంకా అది అయిపోయి ఇంట్లో పనులు అయిపోయాక మధ్యాహ్నం నుంచి మేము బయటికి వెళ్దామని రెడీ అయ్యాను. బయటికి ఎక్కడికంటే మా అమ్మ వాళ్ళ ఊరి దగ్గర ఇదండి అడ్డాప్సిలా, ఊరి పేరు కూడా నాకు తొందరగా గుర్తురాదు. అయితే దగ్గరలోనే ఉంది కానీ ఎప్పుడు వెళ్ళలేదనమాట. మ్యారేజ్ అవ్వకముందు కూడా ఈ నంది అయితే రోడ్డు పైకి కనిపిస్తుందండి, పార్వతీపురం వెళ్ళే రూట్లో. దాన్ని ఎప్పుడు చూడడమే, వెళ్ళలేదు. ఇప్పుడైనా కొంచెం ఫ్రీ అయ్యాము వెళ్దామని ఇంకా మా అమ్మ వాళ్ళకి కూడా రమ్మంటే వచ్చారు. అందరం కలిసి అయితే మధ్యాహ్నం నుంచి వెళ్ళాము చూడడానికి. ఇగోండి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం అనమాట. ఇదైతే కాశీ అవ్వాల్సిందంటండి. ఇది దేవుళ్ళు కట్టిందే. అక్కడ రాయి కనిపిస్తుంది కదా, ఆ రాతి కిందే ఉన్నాయండి గుళ్ళన్నీ. ఈ రాయి చుట్టూ ఇలాగా మెట్లు మార్గం ఉందనమాట. దీని వెనక నుంచి వెళ్తే స్టార్టింగ్ నుంచి మనం లైన్గా చూడొచ్చు. కాలభైరవ స్వామి గుడి ఉంటుంది స్టార్టింగ్, అక్కడ నుంచి సుబ్రహ్మణ్య స్వామి ఉంటుంది, తర్వాత విశాలాక్షి దేవుడు ఉంటుందండి. ఇంకా తర్వాత సత్యనారాయణ స్వామి, అలాగే శివయ్య. మొత్తం ఇది ఏంటంటే ఇప్పుడు రాయి చూపించాను కదండి, ఆ రాయి కింద ఉందన్నమాట. ఇదండి చిన్న గృహల్లా ఉంటాయి అనమాట. ఆ లోపలికి ఒంగోని వెళ్ళాలి. చాలా బాగా కట్టారు. ఇది అసలు దేవుళ్ళు కట్టిందే కదండి. అసలు మనం అయితే ఇంకా రాతిని ఇలాగా కట్ చేసేసి కట్టడం అంటే చాలా కష్టము. అప్పట్లో దేవుళ్ళు తయారు చేసింది. పైన అయితే మొత్తం రాయి ఉంటుంది, కింద చిన్న చిన్న ఇలా ఉన్న చిన్న ప్లేస్లోనే ఈ గుడిలోనే నిర్మించారు. ఇక్కడ నుంచి కాశీకి అయితే దారి ఉందంటండి. నేనైతే వినడమే, నాకు అంత క్లారిటీగా తెలియదు, చూడలేదు కూడా. మా అమ్మ చెప్పారనమాట ఆ రోజు. కాశీ అవ్వాల్సింది ఇది. ఈ గుళ్ళు తయారవుతుండగా తెల్లవారిపోయిందంటండి. తెల్లవారిపోవడం వల్ల అక్కడికైతే ఆపేశారంట. అయితే శివయ్య పక్కనే ఆంజనేయ స్వామిది ఉంది. ఆంజనేయ స్వామికి ఎదురుగా జగన్నాథ స్వామి ఉన్నాయండి. ఇంకా అక్కడ నుంచి బయటకు వస్తే ఇంకా బయటకు వచ్చాక ఆ పక్కనే రాముల వారిది, అన్నపూర్ణాదేవి అన్నీ ఉన్నాయండి. మనం కాశీ వెళ్ళి వచ్చేటప్పుడు ఎన్ని గుళ్ళు అయితే మనం దర్శించుకుంటాం, అన్నీ ఒకే దగ్గర ఉన్నాయన్నమాట. సేమ్ కాశీలో చూసినట్టే అనిపించింది నాకైతే. గుళ్ళు కూడా చాలా బాగా అనిపించింది. ఇంత దగ్గరుండే నేను ఇన్ని రోజులు వెళ్ళలేకపోయినా అనిపించింది అండి. దేనికైనా ఆ దేవుని అనుగ్రహం ఉండాలి కదా, మనం దర్శనం చేసుకోవాలన్నా. ఈ ఇయర్ ఏంటంటే కొంచెము ఫ్రీ అయిందనమాట, వెళ్ళడానికి కూడా. పిల్లలకి సెలవులు కలిసి రావడం కూడా. మేము 2 రోజులు ఉన్నాము. ఒకరోజు ఇలా గుడికని, ఒకరోజు ఫ్రెండ్స్తో ఇలాగా మీట్ అయ్యామన్నమాట. చాలా బాగా అనిపించిందండి. ఈ ఇయర్ పండగ అయితే మాత్రం నాకు చాలా బాగా గుర్తుండిపోతుంది అనమాట. అయితే ఇంకా రాయి చుట్టూ అలా ఉంది కదండి, బయట కూడా అంతా బయట నుంచి ఇంకా డెవలప్ చేశారనమాట. అలాగా ఈ నంది వచ్చేసి ఇది కూడా రాయేనంటండి. ఇది నంది ఉంటే దీన్ని మొత్తం వాళ్ళ కట్టడాలతో ఇలా మొత్తం ఎక్కువ నంది ఆకారం తీసుకొచ్చారనమాట. చాలా పెద్ద అండి. ఇక్కడ బోర్డు అయితే ప్రపంచంలో అతిపెద్ద నంది అని ఉంది. కానీ కొంతమంది అంటున్నారు చాలా నందులు ఉన్నాయి ఇలాంటి పెద్దవి అన్నారు. కానీ నేను చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. చాలా బాగుంది. అయితే అనకూడదు చూడండి, నంది కాళ్ళ దగ్గర ఉంటాం మనం, చాలా ఎత్తులో ఉంటుంది అనమాట. ఇది మనం పార్వతీపురం రూట్లో రోడ్డు పైన వెళ్ళిపోతుంటే కనిపిస్తుంది అనమాట. ఇంత లోపలికి నంది కూడా రోడ్డు పైకి మనకు బాగా కనిపిస్తుంది. ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయిపోయామండి. తోటపల్లి దగ్గర డ్యామ్ ఉంది కదా, అక్కడ ఆగాము. పార్క్ ఉంది. ఇంక ఇక్కడ కొంచెంసేపు చూసి వెళ్దామని ఆగాము. కానీ పార్కులోకి వెళ్దామంటే పెద్దగా ఏం లేవండి, పార్కులో ఏం వెళ్తాంలే. ఇంకా పండగ టైం కదా, జనాలు ఎక్కువ ఉన్నారు, పిల్లలు ఆడుకోవడానికి పెద్దగా ఏం లేవు. ఇంకా డ్యాన్సులు చేసుకునే వాళ్ళకి 2 సాంగ్స్ అవి ఏర్పాటు చేశారనమాట. బాగుంది. మేము అక్కడ వెళ్ళకుండా ఇంకా డ్యామ్ పైకి వచ్చాము. బోట్ షికార్ ఉందేమో అని మెయిన్గా వచ్చామండి. బోట్ షికార్కి వెళ్దామని.
కానీ బోట్ షేకర్ లేదు, ఆపేశారు. ఎందుకంటే మొత్తము వచ్చేసి ఆ వాటర్లో తామర ఉంటుంది కదండి, అది మొత్తం అల్లేసింది. దీనివల్ల ఏంటంటే బోట్ షేకర్ అనేది ఆపేశారు, క్లోజ్ చేశారు మొత్తం. ఆ వెనక నుంచి వాటర్ ఉంది, ముందుకు మొత్తం ఈ తామర వచ్చేసింది. ఇంకా కొంచెంసేపు అక్కడ నుంచి చూసి ఇంటికి వెళ్ళిపోతామని రిటర్న్ అయితే అయిపోయామండి. ఇంటికి వెళ్ళిపోతే పని ఉంటుంది కదా, ఇంకా పార్క్లో ఏముంటాంలే అని చెప్పి ఇంటికైతే వచ్చేసాము. పనులన్నీ అయ్యాక ఇంకా నైట్కి అయితే మా ఫ్రెండ్స్ వచ్చారనమాట. ఇంకా ఫ్రెండ్స్ని కలిసామంటే మామూలుగా ఉండదు కదా, కష్ట సుఖాలు అన్నీ చేపించుకుంటాము. ఇంకా వాళ్ళతో మాట్లాడుకొని నెక్స్ట్ డే మళ్ళీ మీటింగ్ పెట్టామన్నమాట. ఫ్రెండ్స్ అందరం ఒక్క దగ్గర మీట్ అవుదామని. మా అమ్మ వాళ్ళ ఊర్లో శివాలయం ఉంది కదండి, శివాలయం దగ్గర మీట్ అవుదామని మాకు గ్రూప్ ఉందన్నమాట. గ్రూప్లో మెసేజ్ పెట్టుకున్నాము, కానీ చాలామంది రాలేదు. మగపిల్లలు ఏంటంటే వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారు అనమాట. అమ్మాయిలు ఒక ఇద్దరు రాలేదు, ఒక అమ్మాయి అయితే వాళ్ళ ఊర్లో రాకూడదు. మేము వెళ్ళిన వాళ్ళందరం ఇలా మీట్ అయ్యాము. మేము మా గ్రూప్లో ఉన్న వాళ్ళమందరం అయితే 30 మెంబర్స్ అండి, కానీ ఎవరు అందుబాటులో లేరనమాట. అప్పటికి ఎంతమంది ఉన్నామో అంతమందిమే కలిసాము. ఇంకా అంతా అయిపోయాక ఒకసారి రాకూడదు, ఫస్ట్ నుంచి ఇంటర్ వరకు ఫ్రెండ్, క్లాస్మేట్, 7th LKG నుండి. మనకి LKGలు నర్సరీలు ఉన్నాయండి, డైరెక్ట్ ఫస్ట్ LKG ఎక్కడది అదే అంటున్నాను. ఇవన్నీ వానరమ్మ గారు, కాబోయే వానరమ్మ, ముందుకెళ్తాం. క్యాషీలు ఎవరు ఫోన్ పే కొడుతున్నారు, డబ్బులు ఇవ్వాలి. నేను ఫోన్ పే మనం తీసుకున్నారు ఫోన్ పే కొట్టచ్చు. మన రూట్ ఒకటి ఎప్పుడు బాగా అవుద్దో గానీ ఫోన్ పే నన్ను ఎమ్మెల్యే చేయండి, మీకు నేను మంచిగా చేస్తాను. ఏం చేస్తావు? మీకు రోడ్లు వేస్తాను. రోడ్లు ఎమ్మెల్యేకి నిల్చోబెట్టాలి నిన్ను. పరసపట్లో మనకేం పని, మన ఊర్లో మనం అయినా బాగుంటుంది. నిల్చోబెట్టడం కాదు, ఓట్లు వేయండి. ఓట్లు వేయాలి, ఓకే. రోడ్లు అవుతాయంటే మన దయ వల్ల పరసపాడుకు ఒక రూట్ వస్తుంది. యూట్యూబ్ అయ్యావా, నేను ఎమ్మెల్యే అవుతానా? ఇదిగో ఇప్పుడు యూట్యూబ్ లో పెడతాను, నువ్వు ఎమ్మెల్యే అవుతావు కదా. నీ ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ చూసిన అందరూ అమ్మాయికి ఓట్లు వేయండి అమ్మా. రోడ్లు వేస్తుందంట, అదే మెయిన్ గా పరసపాడులో ఉండేవాళ్ళు. కాదు పద్మ, అవును పిప్పల భద్ర పరసపాడు దగ్గర కదా, నువ్వు ఇక్కడ ఎక్కడ నిల్చున్నా నీకు పర్లేదు, రోడ్లు ఏం చేస్తాం. మేమంటే ఇంకే రాజం వెళ్ళిపోవాలి, శోభక్క నేను. నీలిమ అంటే పార్వతీపురం వెళ్ళిపోద్ది, మేము రాజం సైడ్ వెళ్ళిపోతాం. నువ్వు మాత్రం ఈ మన్యం జిల్లాలో. మీది మన్యం జిల్లేనా నీలిమ? ఓకే, మీ అందరూ ఉంటారే. జిల్లా అదే కదా, మాది విజయనగరం జిల్లా. శోభక్క జిల్లా శ్రీకాకుళం. అయితే ఇప్పుడు మనందరూ సూడుగా వెళ్తాం అనమాట, ఫ్రెండ్ చూడడానికి. చిన్ననాటి స్నేహితురాలు 5 మెంబర్స్. ఎంతమంది అనుకుంటే 5 మెంబర్స్ సెట్ అయ్యాము. అసలు అనుకోలేదు నీలిమ, నేను చెప్పి ప్రతిదాని 1 ఇయర్ నుంచి మన ప్లానింగ్ 1 ఇయర్ నుంచి ఇప్పుడు సక్సెస్ అయిందండి. లాస్ట్ టైం అన్నానే, లాస్ట్ టైం ఏంటన్నానంటే అందరం కలిసి వెళ్దాం అని అన్నాను. పద్దు చూడే ఏదైనా వదలలేక ఫ్రెండ్స్ పద్దు మీ ఇద్దరు ఇప్పుడు చూడరా జర్నీ ఫ్రెండ్ అందరూ ఉంటే ఉంటది అనమాట. ఆల్రెడీ ఇక్కడ చూపించండి లాస్ట్ వీడియోలో ఆగాకరకాయలు ఉండేవి, ఇప్పుడు టమాటాలు ఉన్నాయి. అక్కడ వైజాగ్ నుండి మొత్తం తీసుకుంది. ఏంటన్యా మా ఊళ్ళో 9 రూపాయల ఫ్రెండ్స్ ఇక్కడ అంతా తెలియదు. మన ఊర్లో 9 రూపాయలు, వైజాగ్ లో కంటే 30 రూపాయలు 40 రూపాయలు కేజీ. అక్కడ ఎక్కువ పండిస్తారు. ఓకే, గుంటూరులో తక్కువ కదా. గుంటూరు మిరపకాయలు అంటారు. ఇండస్ట్రీ లేదు కదా, అంతా వ్యవసాయమే. ఇండస్ట్రీ లేవు. ఇగో నీ ఆకు. ఇంకా ఫైనల్లీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వచ్చేసామండి. కొంచెంసేపు తనతో మాట్లాడి ఇంకా తనైతే భోజనం చేయకుండా వెళ్ళడానికి ఊరుకోలేదనమాట. తనతో కలిసి ఇంకా సరదాగా తిందామని చెప్పి భోజనం చేసేసి తన దగ్గర అయితే కొంత టైం అలాగా స్పెండ్ చేసేసి రిటర్న్ అయ్యాము. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇప్పటి నుంచి అనుకుంటున్నాం అనమాట. తనైతే ఇంకా రాకూడదని రాలేదు. లాస్ట్ ఇయర్ అయితే వెళ్దాం అనుకున్నాము, సేమ్ పండుగ టైంలోనే మిస్ అయ్యింది. ఈ ఇయర్కి అయితే అయిందనమాట వెళ్ళడము. ఏదైనా పాత జ్ఞాపకాలు చాలా బాగుంటాయి కదండి. మేమైతే 7th వరకు
కలిసి చదువుకున్న ఫ్రెండ్స్ అనమాట. ఇంకా 10th ఇంటర్ తీస్తే మా బ్యాచ్ చాలా ఉంటుంది. 7th వరకు చదువుకున్న వాళ్ళమే ఇప్పటికైతే మీట్ అయ్యాము. ఇంకా ఒకసారైనా కలవాలి అని చెప్పి ఇంకా తన దగ్గరికి అయితే వచ్చాము. తను ఇంకా రాకూడదని చెప్పి మేమే రావాల్సి వచ్చింది. లేదంటే అందరం ఒక దగ్గరే అమ్మ వాళ్ళ ఊర్లో మీట్ అవుదాం అనుకున్నాము. అయితే ఇంకా ఒక ఇద్దరు మిస్ అయ్యారు, రాలేదనమాట. ఇద్దరే ఇంకా 3-4 ఉన్నారు. అయితే ఇంకా వాళ్ళైతే ఇంకా దూరంగా ఉన్నారు, రాలేదు. దగ్గరికి అయితే వెళ్ళాము. ఇలా అయితే మాకు గడిచిందండి ఈ సంవత్సరం. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఫ్రెండ్స్ని కలవడం ఇంకా ఫ్యామిలీతో సరదాగా బాగానే అయ్యిందనమాట ఈ సంవత్సరం పండుగ. మాకు కూడా ఇవే అంటున్నానే 2 రకాల చిక్కుడుకాయలు ఉన్నాయని పనులన్నీ అయ్యాయి అనమాట. అక్కడ ఉన్నవి మనము మార్కెట్ లో దొరుకుతాయి కదా, ఇవి మన మార్కెట్ ఇవే కదా. ఈ ఆకులతోనే పూజ చేస్తాం. నేను ఈ చిక్కుడుకాయలకి అంటున్నాను, భలే ఉన్నాయి ఇవా. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ నుంచి రిటర్న్ అయిపోయాము. ఇగోండి తిన ఫ్రెండ్, తిని కూడా రాలేదు. షాప్ ఉంది తినికి, కొంచెం బిజీగా ఉందని చెప్పి రాకపోతే పార్వతీపురంలో ఉంటాడు. రిటర్న్లో ఫ్రెండ్ని కూడా మీట్ అయ్యి అక్కడ కాఫీ తాగి వచ్చామన్నమాట. తర్వాత ఇవి వచ్చేసి ఇంకా భోజనాలు, మా ఆయన వాళ్ళ మేనత్త వాళ్ళు భోజనాలు చెప్పారు మాకు. అక్కడ ఒకరోజు భోజనాలకు వెళ్ళామన్నమాట, ఊర్లోనే, అమ్మ వాళ్ళ ఊర్లోనే. అయితే ఇంకా అక్కడ కూడా అందరితో కలిసి సరదాగా ఇంకా భోజనం చేసేసి వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేసాము. ఏదైనా పండగ టైంలో కదండి ఇలాంటివన్నీ సరదాగా ఉంటుంది అందరితో కలిసి. నార్మల్ డేస్లో ఏంటంటే పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి వెళ్ళినా ఎంత హ్యాపీనెస్ రాదు పండగలో వెళ్ళినంత. ఎందుకంటే అందరం ఒకే చోట ఒక దగ్గర ఉండి అందరం కలిసి తిని సరదా మాట్లాడుకొని టైం స్పెండ్ చేస్తాం కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇయర్ అయితే నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి. అప్పుడప్పుడు ఇలాంటివి ఉండాలి కదా, మనకే మెమొరీస్గా ఉంటాయి బాగా. అయితే ఇంక ఈ వీడియోస్ అయితే ఇంక పోస్ట్ చేస్తాను కాబట్టి చాలా గుర్తుంటుంది అనిపిస్తుంది నాకు. ఇంక నేనైతే 2 రోజులది కలిపి ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను అనమాట. మొత్తం అయితే చాలా ఉందండి. ఇంకా ఫ్రెండ్స్ని కలిసిన, ఫ్యామిలీని కలిసిన మామూలుగా ఉండదు కదా. ఇంక పిచ్చిగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తాము. కొన్ని మెయిన్గా ఉన్న వీడియోసే పెట్టాను అనమాట, అన్నీ పెట్టలేదు. మరొక 2-3 వీడియోస్ అయిపోతాయి లేదంటే. అయితే ఇంకా ఆ రోజు నైట్ మా అమ్మ వాళ్ళ ఆగుంది, ఈంతది అనేసి ఇంకా ధాన్యం దంచుతున్నాము ఆ నైటు. అది ఏం లేదండి, మేమైతే వైజాగ్ వచ్చాం కానీ ఏం లేదు. అది ఏంటే ఆ ధాన్యం దంచేసి ఉడకబెట్టి పెట్టాలంట. ఈనేమోనే నైట్ దంచాము, అదైతే ఏం లేదు. ఇంకా అక్కడ నుంచి మా అమ్మ అయితే మాకు పిండి వంటలు వండినవి లగేజ్ అయితే ప్యాక్ చేస్తుందండి. రాజ్యా హాయ్, దాని నుంచో ఫోటో తీస్తాను. ఇక్కడ ఏంటి నీకు వద్దా ఏమి? రాజా ఏం కావాలి నీకు? అదొద్దు నాకు, అది కాలా. చూపించి లిప్స్టిక్ చూపించు ఒకసారి తీయ. ఓష్ బాగుంది. నీ చీర కావాలో నీకే ఇస్తాం మమ్మీ. అది బాగుందా? ఇలాగండి రాధ్య, అటు ఇటు ఇలాగా ఇలాగా ఫోన్కి రాజ్య హాయ్. హాయ్ చెప్పమ్మా. హాయ్ నీట్గా చెప్పాలి. హాయ్ చెప్పు. వాయిస్ మొత్తం మారిపోయిందంట. రాత్రి బ్యాంక్ దర్శనం చూపించాలి. బ్యాగ్ అలా పట్టుకొని వెళ్ళిపోవచ్చు. మా హెర్చిల్ ప్యాకింగ్ నీటి చెప్పు. రాజా ఎవరిది బ్యాగు? పట్టుకో, హ్యాండ్ బ్యాగ్ వేసుకో, హ్యాండ్ బ్యాగ్ వేసుకో. ఫైనల్లీ ప్యాకింగ్లో అయితే ఇంకా మా అన్నయ్య వాళ్ళ పాపతో సరదాగా మాట్లాడుకొని ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇంకా బట్టలు అవన్నీ మేమైతే బ్యాగులు సర్దుకున్నాము. అయితే ఇంకా నైట్ అన్నీ పెట్టేశాక సండే మార్నింగ్ అయితే రిటర్న్ అయిపోయామన్నమాట. మా అన్నయ్య వాళ్ళు మేము కలిసి, వాళ్ళు విజయనగరంలో ఉంటారు, వాళ్ళు
విజయనగరంలో దిగారు. మేమైతే వైజాగ్ వచ్చాము. మా పొట్టిదాంతో మాకు టైం అయితే చాలా బాగా గడిచింది. పొట్టి మాట్లాడుకొని బుజ్జిగా దాంతో అయితే టైం స్పెండ్ చేసామన్నమాట బాగా. అయితే ఇగోండి ఇంకా ఇంటికి వచ్చేసానమాట. ఫైనల్లీ ఫ్రెష్ అయిపోయి నేను తీసుకొచ్చినవి అన్నీ ఇంకా సర్దుకుంటున్నాను. అమ్మ వాళ్ళు ఇచ్చినవి పిండి వంటలు అనమాట. అయితే ఇవి కజ్జి వంటలు అంటారండి, కజ్జి బండ్లు అంటారు మా అమ్మ వాళ్ళ సైడ్ మేము. ఇవి చాలా బాగుంటాయి టేస్ట్. ఇవి జంతికలు చేస్తారు కదా దాంతోనే చేస్తారు. అయితే ఇంక బాగున్నాయని చెప్పి మేము అక్కడే తినేసాము. ఇంకా ఊరు తీసుకొచ్చేసరికి ఎక్కువ లేవన్నమాట. ఇంక తీసుకొచ్చిన సరిగా ఎవరికి ఇవ్వలేకపోయాను అనమాట. ఇంకా అమ్మ వాళ్ళని తెచ్చుకుని పంచుకుంటాం కదా. అయితే ఇంకా అక్కడ నుంచి కూరగాయలన్నీ కొనుక్కున్నానండి. వంకాయలు మాత్రం మా అమ్మ వాళ్ళ ఊరు నుంచి తీసుకొచ్చాను. పక్కన మా పిన్ని వాళ్ళకి మా అక్క వాళ్ళకి ఉన్నాయి, అక్కడ నుంచి కోసినాయి అనమాట. అవి ఉన్న కూరగాయలు అయితే మేము కొనుక్కున్నాయి దారిలో. అయితే ఇవన్నీ సర్దుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయ్యి వంట చేసేసి ఇవైతే సర్ది పెట్టుకుంటున్నాను. ఇదండి మా పండగ వీడియో మొత్తం 2 రోజులది ఒకే రోజు పెట్టాను అనమాట. ఎందుకంటే మరీ ఎక్కువ పెట్టినా మీకు విసుగు వస్తుంది. ఏంటి అక్క పండగ అంతా రోజు కూడా పెట్టేస్తున్నాం అన్నట్టు ఉంటుంది మీకు. అందుకని మెయిన్ క్లిప్స్ అన్నీ ఒకే వీడియోలో పెట్టేశాను. సో ఇదండి వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.